హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆనందంగా కూడా, ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోను కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి. అప్పుడు బాబా గారి ప్రతి సందేశం మీకోసం చెప్పినట్టే మీకు అనిపిస్తుంది. ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో అంటే, బిడ్డ, నీకు దిష్టి తగిలింది తల్లి, నువ్వు ఆ దిష్టిని వెంటనే తొలగించుకోవాలి. ఆ దిష్టి వల్ల చాలా బాధలు, ఇబ్బందులు పడబోతున్నావు. ఆ దిష్టి ఎవరు పెట్టారో, ఎలా పెట్టారో, దాన్ని ఎలా తొలగించుకోవాలో నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అలాగే నువ్వు ప్రతిదానికి భయపడుతూ బ్రతికేస్తున్నావు బిడ్డ. ఆ భయాన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. ఆ భయాన్ని తీసి పక్కన పెట్టకపోతే నువ్వు జీవితంలో ఏది చేయలేవు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విను బిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చేసి పెడచెవిన పెట్టావు అంటే నువ్వు తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు బాబా గారు నన్ను హెచ్చరించారు, నేను వినాల్సింది. ఈరోజు ఈ నష్టపోయే పరిస్థితి రాకపోయేదేమో అని ఆ రోజు బాబా గారు మాట వింటే పశ్చాత్తాపపడే రోజులు తెచ్చుకోకు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట విను అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబా గారి యొక్క మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు, బిడ్డ, నీకు దిష్టి తగిలిన తల్లి, నరటి దిష్టికి నాపరాయన పగులుతుందనే సామెత విన్నావు కదా. ఆ దిష్టిని తొలగించుకోకపోతే నువ్వు చాలా కష్టాలు, బాధలు పడాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి ఇప్పుడే, ఈ క్షణమే ఆ దిష్టి అనేది తొలగించుకో. ఇంకోటి, నీలో ఉన్న భయాన్ని కూడా నువ్వు తీసేయాలి బిడ్డ. ఆ కారణంగా నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు, ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నావు బిడ్డ. జీవితంలో ఎప్పుడైనా సమస్యకి నువ్వు పరిష్కారం వెతకలేకపోతే కనుక అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు, సహాయం కావాలని ప్రార్థిస్తావు, మార్గాన్ని అడుగుతావు కదా. ఎప్పుడైనా ఇది నువ్వు ఆలోచించావా? ఏదైనా ఒక రాయిని భగవంతుడు విగ్రహంగా మార్చడానికి కూడా ఎంత కష్టపడాల్సి ఉంటుందో అని, ఎన్నిసార్లు సమ్మెటి దెబ్బలు భరించాల్సి ఉంటుందో అని, ఎంత అలంకరణ కావాల్సి ఉంటుందో అని, అలా ఆ విధంగా అన్ని సమకూరిన తర్వాత అతడు భగవంతుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. మరి జీవితంలో ఇలాంటి చిన్న భగవంతుడిని అడగడంలో నీ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. ప్రయత్నించు, కష్టపడు, ఇంకా సంఘర్షణ చెయ్యి, అప్పుడు అన్నీ తగ్గుతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఎలాంటి కష్టము చేయకుండా ఎవరు కూడా గొప్పవారు కాలేరు. చివరికి భగవంతుడి విగ్రహమైనా సరే కదా. మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. జీవిత గమనంలో నువ్వు ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా నువ్వు భయం కారణంగానే ఎంచుకుంటావు. ఈ భయం వాస్తవమే అంటావా? భవిష్యత్తులో నీకు ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎవరు? అది నీ చేతిలోనే, లేక నీ ప్రత్యర్థుడి చేతిలోనూ ఉండదు. భవిష్యత్తు ఈశ్వరుడి అధీనంలో ఉంటుంది బిడ్డ. అయితే ఎవరైనా నీకు హామీ తలపెట్టాలని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుంది అని చెప్పగలవా? లేదు. భయంతో ఉండి నీ మనసును ఎక్కువగా హానిగా ఉంటుంది కదా. విపత్కర పరిస్థితుల్లో భయానికి లోనైన హృదయం అనుచితమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది బిడ్డ. విశ్వాసంతో వెంటనే హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో, భయం సరిగ్గా దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది కదా. నువ్వే ఆలోచించు. భ్రమించడం బరువేమీ కాదు, అలాగే శ్రమించడం అంత సులభమే కాదు బిడ్డ. భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడవుతాడు, శ్రమిస్తూ బ్రతికేవాడు అసాధ్యుడవుతాడని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎప్పుడైనా
వేప చెట్టు యొక్క ఆకుల్ని తిన్నావా? దాని యొక్క రుచి ఎలా ఉంటుంది తెలుసా? ఎంతో చేదుగా ఉంటుంది కదా. అయినా కూడా మనిషిని దానిని ఎందుకు తింటారు? ఎందుకంటే దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి. వేపాకును తినడం ఆరోగ్యానికి మంచిది కనుక. ఇక జీవితంలో కొన్ని కష్టాలు కూడా అలాంటివే తల్లి. అవి జీవితంలోకి వచ్చి కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి, అలాగే అసంతృప్తిని ఇస్తాయి. కానీ వాటిని భరించడం ఉత్తమమైన జీవితానికి ఎంతో అవసరం అవుతుంది తల్లి. వాటిని ఎదుర్కొంటేనే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. గుర్తుంచుకో బిడ్డ, జీవితంలో ఎన్ని ఎక్కువ పరీక్షలు రాయగలిగితే, ఎంత కఠినమైన సమస్యలను ఓర్చుకోగలిగితే, ఎన్నిసార్లు మోసానికి గురి అవుతామో అంతే కీర్తి, బలం, ఇంకా సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి శ్రమించు తల్లి. కఠినమైన సమస్యలను ఎదుర్కో. మదనం నుంచి మనసుని శుద్ధంగా ఉంచుకో. ఇక అప్పుడు మనసు సంతోషంగా ఉంటుందమ్మా. ఇక అప్పుడు నువ్వు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ చివరికి నువ్వు ఏం సాధించావన్న ప్రశ్న ముందు వాటికి దక్కే విలువ చాలా తక్కువ తల్లి కదా. అర్థం చేసుకో. బాధ్యతలు తెలిసినవాడు ఎప్పుడు కూడా బరువులు పంచుకోవాలని అనుకుంటాడు, అంతేకాని దించేసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోడు. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఎప్పుడైనా గులాబీ మొక్కను చూసావా? వాటికి పువ్వులు పూయడానికి ముందు ముళ్ళులు వస్తాయి. ఇక అది తప్పనిసరి. పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళులతో మసులుకోవాలి. ఇక జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది తల్లి. సంతోషం కావాలి అనుకుంటే నువ్వు కొన్ని కష్టాలను కూడా పడాల్సి ఉంటుంది, కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోకు తల్లి. ముళ్ళును చూసి ఆగితే పువ్వులు ఎప్పటికీ కూడా లభించవు కదా. అర్థం చేసుకొని మసులుకో. పెద్దలు అంటూ ఉంటారు కదా, దిష్టి అనేది అత్యంత ప్రమాదకరమైనదని, అత్యంత శక్తివంతం అని కూడా అంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఒకవేళ ఎవరైనా దిష్టి తగిలింది అంటే వారు నాశనం కాకుండా ఎవరు ఆపలేరు అని. ఈ దిష్టికి మన దగ్గర ఉన్న కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు నల్లటి బొమ్మను కడతారు. దానిని నువ్వు దిష్టి బొమ్మ అంటావు. దిష్టి నుంచి మనల్ని రక్షిస్తుంది. చిన్నపిల్లడికి దిష్టి తగలకుండా వారి కణతలపై కాటుకతో దిష్టి చుక్క పెడతాము. అలా దిష్టి నుంచి రక్షించుకోబడతాం. అంటే దిష్టి నుంచి కాపాడే ఉపాయాలు ఉన్నాయి. ఉపాయం లేనిదంటూ ఏదీ లేదు బిడ్డ. దానినే దృష్టికోణం అంటారు. ఎవరి దృష్టికోణమైనా అనుచితమైతే వారు అర్థం కాకుండా ఏ ఒక్కరూ ఆపలేరు. అది దిష్టి బొమ్మ కానీ, దిష్టి చుక్క కానీ, ఆఖరికి భగవంతుడు కూడా ఆపలేడు. అందువల్ల మీ దృష్టికోణం శుభాన్ని కోరినదై ఉండాలి. ఇక అప్పుడు అంతా శుభమే జరుగుతుంది అని అర్థం చేసుకో తల్లి. ఒకవేళ నువ్వు ఉన్నతంగా ఎదిగే పరిస్థితుల్లో, లేదా నీ కుటుంబం సంతోషంగా ఉన్న క్రమంలో నీ ఎదుగుదలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ఈర్ష్యపడి కుళ్ళుకునే కళ్ళు చాలా ఉంటాయి బిడ్డ. అలాంటి వాటి కళ్ళ వలన దిష్టి అనేది మనిషికి తగులుతుంది. అది కుటుంబం మీద, పిల్లల మీద, ఇంటి మీద, వ్యాపారం మీద, దేని మీదనైనా సరే, సంతోషాలు, ఆరోగ్యాల మీద, దేని మీదనైనా దిష్టి అనేది తగిలే అవకాశం చాలా ఉంటుంది బిడ్డ. వాటన్నిటికీ ఇక్కడ నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా చేసుకొని ఆ దిష్టిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండు. లేకపోతే నరటి దిష్టికి నాబరాయి అయినా సరే కదులుతుంది అంటారు కదా. నువ్వు ఎంత బాగున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సాధించినా, ధనవంతుడిగా ఉన్న, ఇంత ప్రీతి ప్రఖ్యాతలు సంపాదించుకున్నా కూడా ఒకసారి నేను దిష్టి తగిలింది అంటే ఇక నీ పతనానికి అదే కారణమవుతుంది బిడ్డ. అంతదాకా ఇప్పుడు తెచ్చుకోకు. కాబట్టి నువ్వు ఉన్నతంగా ఎదిగే పరిస్థితుల్లో, నీ కుటుంబం సంతోషంగా ఉన్న క్రమంలో నీ ఎదుగుదలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ఈర్ష్యపడే కుళ్ళుకునే కళ్ళు చాలా ఉంటాయి బిడ్డ. అలాంటి వాటి కళ్ళ వల్లనే దిష్టి అనేది
మనిషికి తగులుతుంది. అది కుటుంబం మీద, పిల్లల మీద, ఇంటి మీద, వ్యాపారం మీద, దేని మీదనైనా సరే, మీ సంతోషాలు, ఆరోగ్యాల మీద, దేని మీదనైనా దిష్టి అనేది తగిలే అవకాశం చాలా ఉంటుంది బిడ్డ. వాటన్నిటికీ ఇక్కడ నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేసుకొని ఆ దిష్టిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండు. లేకపోతే నర దిష్టికి నాపరాయి అయినా పగులుతుంది అంటారు కదా. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత బాగున్నా, ఐశ్వర్యం సాధించిన, ధనవంతుడిగా ఉన్న, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా కూడా ఒకసారి నిన్ను దిష్టి తగిలింది అంటే ఇక నీ పతనానికి అదే కారణం అవుతుంది బిడ్డ. అంతదాకే ఇప్పుడు తెచ్చుకోకు అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు కదండి. ఏంటి అంటే తల్లి, వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించు. నీ జీవితంలో ఎవరు నిన్ను కలుస్తారు అది నిశ్చయించేది సమయం. ఇక నువ్వు నీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నావో అదే నిర్ణయించేది నీ హృదయం తల్లి. కానీ నువ్వు ఎవరినైనా కలిసావో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలని నిశ్చయించేది మాత్రం నీ నడవడిక. నీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. విశ్వాసంతో ఉండాలి తల్లి. మనిషికి ఓర్పు, సహనం అన్నది కూడా చాలా ముఖ్యమమ్మ. అవి లేకపోతే ఏ మనిషి కూడా ఏది సాధించలేరు, ఒక్క అడుగు కూడా ముందుకు తీసి పెట్టలేరు. అలాగే నీలో ఉన్న భయాన్ని, పెరుగుతనాన్ని, నా వల్ల ఈ పని అవుతుందా, నేను చేయగలనా, సాధించగలనా, లేదేమో అని భగవంతుడి మీద లేదా పక్కవాడి మీద ఆధారపడడం మానేయి తల్లి. నిన్ను నువ్వు ధైర్యంగా మలుచుకో. అప్పుడే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పానుగా, భగవంతుడికి విగ్రహం కూడా ఎన్నో పులి దెబ్బలు తింటేనే ఒక విగ్రహ రూపం దాలుస్తుంది. నువ్వు కూడా అంతే. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే విజయం అనేది సాధిస్తావు బిడ్డ అంటావు. ఈరోజు బాబా గారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని పెట్టారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరితో నిరాశతో ఒక ఓదార్పు కావాలి కోరుకున్న వాళ్ళకు ఈ విషయం షేర్ చేయండి. బాబా గారు మాటలతో అయితే కొంత దొరుకుతుంది ఏమన్నా. బాబా గారు మరిన్న అద్భుతమైన సందేశాలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.